హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుపు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఎందుకు ఇలా రెడీ అయ్యి కూర్చున్నాను, ఈ గెటప్ ఏంటి అనుకుంటున్నారా? సో ఏం లేదండి, లాస్ట్ టైము నేను యూకేకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ అనే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మేము ఫస్ట్ వేరే అడ్రస్ నుంచి మళ్ళీ ఇంకొక అడ్రస్ మూవ్ అయినాం అనమాట. మూవ్ అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ అనేది బ్లాక్ చేసేసారు. సో బ్యాంకులో ఆల్రెడీ కొన్ని పౌండ్స్ డిపాజిట్ చేస్తున్నాం అనమాట. సో బ్యాంక్ అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయింది. సో ఇంకా మా అమౌంట్ అయితే మాకు తీసుకోవాలి కాబట్టి ఇవాళ నేను బ్యాంక్కి వెళ్దామనేసి అనుకుంటున్నాను. అలాగే మీకు బ్యాంక్స్ ఇక్కడ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, బ్యాంక్ అనేది ఇండియాలో లాగా ఉంటుందా, ఇక్కడ ఎలా ఉంటుంది బ్యాంక్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే నేను ఇంకా అది ఎలాగో బ్లాక్ అయిపోయింది కదా, ఆ అమౌంట్ అయితే తీసేసుకొని నేను ఇంకొక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోబోతున్నాను. అదే అనమాట రీజన్. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ నాకు ఏమేమైతే యూజ్ అవుతాయో నా పాస్పోర్ట్ అండ్ నా బీఆర్పి కార్డ్ అండ్ అలాగే లాస్ట్ టైం బ్లాక్ అయిపోయిన కార్డు కూడా నేను తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి కదా. సో ఇవన్నీ నేను తీసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ఈ చలి అయితే మామూలుగా లేదండి, మీకు నేను బయట కూడా చూపిస్తాను మాకు ఎలా ఉంది క్లైమేట్ అనేసి. ఫైనల్గా మాకైతే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది. లిటరల్లీ మాకు టైం వచ్చేసి ఇప్పుడు 2:30 అవుతుంది. మాకు బయట వెదర్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మాకు వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇలా ఉందన్నమాట వెదరు. నేను ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను అనమాట. మా ఇంటికి చాలా నియర్ బై ఉంటుంది బస్ స్టాప్ కూడా, చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు నేను బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాను. అదే అన్నమాట బస్ స్టాప్. ఇక్కడ బస్సులో ఎలా అంటే మన స్టాప్ వచ్చినప్పుడు ఇక్కడ స్టాప్ బటన్ మనం ప్రెస్ చేస్తే వాడికి బెల్ వెళ్తుంది అనమాట. బెల్ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు స్టాపింగ్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ దారిలో మనం వెళ్తున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అసలు ఇక్కడ హార్న్ సౌండ్ అనేది నేను వినలేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ చాలా పాటిస్తారనమాట వీళ్ళు. మన ఇండియాలో లెక్కన అస్సలు ఉండదు. ఎవరికైనా సేమ్ రూల్ ఉంటుంది ఇక్కడ. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లు ఉంటుంది. నేను ఇక్కడ బస్ అయితే దిగేసి అలా వెళ్తున్నాను ఇంకా బ్యాంక్ దగ్గరికి నడుచుకుంటూ. ఇక్కడ చూసారా, నేనే అనుకున్నాను వీడియోస్ తీసేది నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు, వీడియోస్ తీస్తున్నామా ఫొటోస్ తీస్తున్నామా అని చెప్పేసి ఎవరి పని వాళ్ళది అన్నట్లు ఉంటుంది. ఇక్కడ ఈ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ మీద బర్డ్, రియల్ బర్డ్ జూమ్ చేసి చూసిన తర్వాత తెలిసింది నాకు కూడా. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, ఆ బ్యాంక్కే నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట, బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే కస్టమర్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని మనకి ఇంటికి బంధువులు ఎలా అయితే వస్తారో మనకి వాళ్ళకి కూర్చోమని చెప్తాం, అలా కూర్చోబెట్టి మనకి అన్నీ చూస్తారనమాట. నేను ఫైనల్గా నా అమౌంట్ అయితే నేను నా అకౌంట్లో నుంచి తీసేసుకొని అకౌంట్ బ్లాక్ చేసేస్తున్నాను, దాన్ని క్లోజ్ చేసేసి నేనైతే ఫైనల్గా రిటర్న్ అయిపోయాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.